నార్మల్గా మనం చూసుకుంటే కెరియర్లో ఒకటి చూసుకున్నప్పుడు అది రాంగ్ అని తెలిసినప్పుడు దాన్ని సర్చ్ చేసుకోవడం ఎలా? చాలా మంచి ప్రశ్న. కెరియర్లో చాలాసార్లు ఇది జరుగుతుంటుంది. మనం ఒక డైరెక్షన్లో వెళ్ళిపోయి తర్వాత హాఫ్ ఆఫ్ ద వే వెళ్ళిన తర్వాత మనం రియలైజ్ అవుతాం ఏంటంటే ఇది నాకు కరెక్ట్ కాదేమో, మేబీ ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దిస్ అనే ఒక పాయింట్ వస్తుంది చాలామందికి. అలా వచ్చినప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ లైక్ డోంట్ బీ ఇన్ రష్. నేను ఇది చేయాలనుకున్నాను అది చేయలేకపోయాను అనే ఒక పర్టికులర్ ఒక అంబిగ్యూటీలోకి వచ్చేసి మనం చాలా టెన్షన్ పడుతుంటారు చాలామంది. సో దయచేసి అలా చేయకండి. ఇట్స్ ఓకే నాట్ టు బీ ఓకే ఎట్ టైమ్స్. మనం కొన్నిసార్లు కొన్ని రాంగ్ చాయిసెస్ జరుగుతుంటాయి లైఫ్లో. ఇట్స్ వెరీ నార్మల్ అండ్ ఇట్స్ పాసిబుల్. ఐ థింక్ మీరు దాన్ని పెద్ద స్ట్రెస్ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా పర్సనల్ ఫీలింగ్. అప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు రాంగ్ చాయిస్ ఇది నాకు అర్థం కావట్లేదు, ఇది నేను చేయలేకపోతున్నాను మీకు అర్థమైనప్పుడు కమ్ బ్యాక్ అండ్ డూ ద అనాలిసిస్. లైక్ అగైన్ నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు సీక్ అనాలిసిస్ చేయండి. నాకున్న స్కిల్ సెట్ ఏంటి, ఇప్పుడు నాకున్న స్కిల్ సెట్కి నేను చూస్ చేసుకున్న కెరియర్ సెట్ కావట్లేదు కాబట్టి నేను ఏం చేస్తే సెట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసేస్తాను. అలా అబ్జర్వ్ చేసినట్టు ఏంటంటే మనకి ఇప్పుడు ఓకే నాకు సే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నాకు ఎక్కువ రైటింగ్ స్కిల్ ఉంది, కంటెంట్ రాయగలను, బట్ నన్ను ఏంటి ఒక ప్రోగ్రామింగ్లో వేశారు, సో ఇది నాకు సింక్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఓకే కమ్ బ్యాక్ అండ్ లుక్ ఫర్ ద ఆప్షన్స్. మీకున్న స్కిల్లో ఇప్పుడు మీకు ఏదైతే రైటింగ్ అయితే మీకు ఇష్టం కాబట్టి మీకున్న స్కిల్లో మీకున్నటువంటి ఆప్షన్స్ ఏంటి. దెర్ ఆర్ టన్స్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్ అండి. దయచేసి మీరు ఒక జనరల్ మిత్ ఒకటి ఉంటుంది చాలామందికి ఏంటంటే, భ్రమ ఏంటంటే ఆపర్చునిటీస్ లేవు, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా లేవు ఎలా అనే ఒక టెన్షన్ పడుతుంటారు. యాక్చువల్లీ అది నిజం కాదు. వరల్డ్ ఈజ్ టన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఆ ఆపర్చునిటీస్ మనం క్యాప్చర్ చేసుకుంటున్నాం, మనం ఎలా దానికి రియాక్ట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. అలా మీ స్కిల్ సెట్ కనుక మీకు అర్థమైనప్పుడు, మీరు రాంగ్ చాయిస్ ఉన్నా అని మీకు తెలిసి మీరు మళ్ళీ స్కిల్ సెట్ని అనలైజ్ చేసినప్పుడు కమ్ బ్యాక్ అండ్ లుక్ ఫర్ ద ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ చూసినప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే యూ మైట్ బీ ఇన్ ఎ బిగ్గర్ స్కేల్ అప్పటికే, అంటే మానిటర్గా కానివ్వండి లేకపోతే ప్రొఫెషనల్ గ్రోత్గా కానీ. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక మేనేజర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత మీకు అర్థం కావచ్చు, మీరు కెరియర్ ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకోవచ్చు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం మనం దీన్ని. మీరు ఎప్పుడైతే ఆ కెరియర్ని ఆ ఆప్షన్ నుంచి బయటకు వచ్చేసి ఇంకో కెరియర్ ఆప్షన్ చూస్ చేసుకుంటారో అప్పుడు కొంత టైం మీకు స్టాగ్నెంట్గా ఉంటుంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది అనమాట. అంటే మీరు ఎక్కువ మనీ సంపాదించలేకపోవచ్చు ఆ పర్టికులర్ టైంలో, లేకపోతే మీకు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండొచ్చు ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి. అంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్న చాలా విషయాల్ని అక్కడ అన్లర్న్ చేయాల్సి వస్తుంది, అవి వదిలేసి కొత్త విషయాలు చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు స్ట్రెస్లోకి వెళ్ళొద్దు దయచేసి. బికాజ్ యూ లైక్ ద న్యూ వే, దాన్ని కొంచెం ప్రేమగా దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని మీరు ఆకలింపు చేసుకొని అంటే డైజెస్ట్ చేసుకొని దాని నుంచి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది ట్రై చేయండి. ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 1 to 2 years ఆర్ లైక్ మ్యాక్సిమం 3 to 5 years లోపు మళ్ళీ మీరు కరెక్ట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతారు. నథింగ్ టు వరీ, కీప్ యువర్ సెల్ఫ్ కామ్. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టెబిలిటీ ఉండాలి. మనకి స్టేబుల్గా ఉండి సిచ్యువేషన్ అర్థం చేసుకొని స్వాట్ అనాలిసిస్ అగైన్ స్ట్రెంగ్స్ని మనకు బేరీస్ చేసుకోగలిగితే దెన్ యూల్ ఫైండ్ ద రైట్ రిజల్ట్. ఒక మంచి లైఫ్లో వాల్యూ సిస్టమ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? వాల్యూ సిస్టమ్ గురించి మనం ఇంతకుముందు కూడా విస్టా మోడల్ గురించి మాట్లాడుకున్నాం. వాట్ ఎవర్ ద కెరియర్ యూ చూస్, అంటే మీరు ఏ పని చేసినా ఏ వృత్తిలో ఉన్నా ఒక ఇండివిజువల్గా అన్నిటికంటే అత్యున్నతమైనది అతి ముఖ్యమైనది వాల్యూ సిస్టమే. మనం ఎదుటి వాళ్ళతో మన ప్రవర్తన ఏంటి, తర్వాత మనం ఎవరికైనా హాని చేస్తున్నామా లేకపోతే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండగలుగుతున్నామా. ఎందుకంటే లైఫ్ చాలాసార్లు కొన్ని టెంప్టేషన్స్కి గురి చేస్తుంది చాలామందిని. అంటే పొలిటికల్ సిచ్యువేషన్స్, అంటే వర్క్ ప్లేస్లో కూడా కొన్నిసార్లు మనకి కొన్ని పొలిటికల్ సిచ్యువేషన్స్, మ్యానిపులేటివ్ సిచ్యువేషన్స్ కొన్ని ఎదురయ్యే అవకాశం ఉంటుంది చాలాసార్లు. అలా ఉన్నప్పుడు కూడా మీ వాల్యూ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఒక షార్ట్ కట్ తీసుకొని అచీవ్ అయ్యే సక్సెస్ చాలాసార్లు మీకు సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి స్టిక్ టు యువర్ వాల్యూ సిస్టమ్. ఏది రైటో అదే చేయండి. అప్పుడు ఏంటంటే మీకు లాంగ్ టర్మ్లో వాల్యూ సిస్టమ్ మీది స్ట్రాంగ్గా ఉండడం వల్ల లాంగ్ టర్మ్లో అంటే డౌన్ ద లైన్ 10 years 15 years చూసినప్పుడు ఒకసారి మీరు లైక్ మనం అనుకుంటాం కదా సింహావలోకనం చేసుకోవడం అంటాం. అంటే లుకింగ్ బ్యాక్, మనం ఒకసారి ఏం చేశాను నేను నా లైఫ్లో, వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ మై లైఫ్ అని మీరు ఒక క్వశ్చన్ చేసుకున్నప్పుడు మీకు రిగ్రెట్స్ ఉండవు. ఒక పర్టికులర్ టైం గ్యాప్లో మీరు ఏదో ఒక టెంప్టేషన్కి లొంగకపోవడం వల్ల మీకు కొన్నిసార్లు సక్సెస్ అంత ఫాస్ట్గా రాకపోవచ్చు, బట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ బికాజ్ యూ స్టిక్ టు యువర్ వాల్యూ సిస్టమ్. మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు.
చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మేము కూడా జనరల్గా వర్క్ ప్లేసెస్లో కూడా అందరు మాట్లాడుతుంటారు ఇంటిగ్రిటీ అనేది. అంటే నిజాయితీ, లేకపోతే మనం లైక్ ఉన్న సిస్టమ్ని డైవర్ట్ చేయకపోవడం, లేకపోతే డీవియేషన్స్ తీసుకుపోవడం వల్ల ఏంటంటే మీరు ఒక వృత్తిలో అత్యున్నత వ్యక్తిగా మీరు గుర్తించబడతారు. అలాగే ఆ వాల్యూ సిస్టమ్ వల్ల ఏంటంటే వేరే వ్యక్తులకు కూడా హాని చేయకుండా ఉంటారు. లివ్ అండ్ లెట్ లివ్ అంటాం కదా మనం. అంటే మీరు సంతోషంగా ఉంటూ ప్రపంచాన్ని, మీ చుట్టూన్న సమాజాన్ని కూడా సంతోషంగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రేపటి తరాలకు రోల్ మోడల్గా ఉండాలి అంటే మీ ప్రొఫెషన్స్లో వాల్యూ సిస్టమ్ని ఖచ్చితంగా ఇన్కల్కేట్ చేయండి. వాల్యూ సిస్టమ్తోనే ఉండండి. అలా మనం ఎప్పుడైతే మన లైఫ్ని ఒక ఎగ్జాంపుల్గా బతకగలుగుతామో ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ మెసేజ్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టిక్ టు ద వాల్యూ సిస్టమ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.